చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పటికీ ఒకసారి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్టయితే జీవితాంతం అతను 2 పెన్షన్లు తీసుకుంటాడు. ఓకే. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఓకే. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్ 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి ఒకటే చట్టం. అవును. సో నా డిమాండ్ ఏమంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ సరిపోతుంది కదా, 2 ఎందుకు మీకు? 1 పొలిటీషియన్ 1 పెన్షన్, 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్ అనేదే నా నినాదం. బయట ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, ఎందుకు ఇదే టాపిక్ మీకు బాగా హిట్ చేస్తుంది? ఎందుకు దీనిపైన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు? నాట్ ఓన్లీ పెన్షన్స్, నేను ఒక 4 రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. అందులో మొదటిది 1 పొలిటీషియన్ 1 పెన్షన్. 2 పార్టీ ఫిరాయింపుల చట్టంలో 1985 యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ గారి విచక్షణ అధికారాన్ని రద్దు చేసి ఆ అధికారం న్యాయ వ్యవస్థకి ఆ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలి అని నేను 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను. ఇంకా 3వది హోల్డింగ్ 1 పొజిషన్ హీ షుడ్ నాట్ కంటెస్ట్ ఫర్ అనదర్ పొజిషన్. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారనుకోండి, హీ కెన్ కంటెస్ట్ యాజ్ ఎంపీ, హీ నీ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. ఎమ్మెల్యేగా రాజీనామా చేయనవసరం లేదు. ఒకవేళ ఎంపీగా గెలిస్తే అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ 1 కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం వృధా అవుతుంది. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రాజకీయాలకు రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలి. ఇంకా 4వది కంటెస్టింగ్ ఫ్రమ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ 1 ఎలక్షన్. అకార్డింగ్ టు 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక ఎన్నికలో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు ఏకకాలంలో. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ప్రజాధనంతో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రజాధనం వృధా అవుతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు, అడ్వాంటేజెస్. ఎందుకంటే చట్టాలు చేసేది వాళ్ళే, చట్టాలు సవరించాల్సింది వాళ్ళే. దేశమైనా రాష్ట్రమైనా భవిష్యత్తు నిర్దేశించేది శాసన వ్యవస్థ మాత్రమే. లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ 4th ఎస్టేట్ మీడియా. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా? చీఫ్ సెక్రటరీలు అండ్ డీజీపీలుగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ గారు కూడా లాస్ట్ కి రాజ్యసభ ఎంపీగా పనిచేస్తారు. అంత పెద్ద పదవి నిర్వహించిన వ్యక్తి రాజ్యసభ ఎంపీగా పనిచేస్తారు. ఇంకా 4th ఎస్టేట్ మీడియాకి వస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ అరుణ్ షోరీ గారు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. జీ నెట్వర్క్, జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర గారు రాజ్యసభ ఎంపీగా పనిచేస్తారు. ఎందుకంటే మన దేశం శాసించేది శాసన వ్యవస్థ. అకార్డింగ్ టు ఆర్టికల్ 74 రాష్ట్రపతి కూడా కేంద్ర మంత్రి మండలి చెప్పినట్టు మాత్రమే వినాలి, సలహా మేరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 42nd అమెండ్మెంట్ ఇన్ ది ఇయర్ 1976 బై ఇందిరాగాంధీ గారు. కాబట్టి శాసన వ్యవస్థ చాలా పవర్ఫుల్ అండి. రాష్ట్రాన్ని దేశాన్ని తర్వాత బాగు చేద్దరు. ముందు మీకు మీరుగా కల్పించుకున్న వెసులుబాట్ల మీద నా పోరాటం. అందులో మొదటి అంశం 1 పొలిటీషియన్ 1 పెన్షన్. 2 పెన్షన్స్ తీసుకుంటున్నారని చెప్పారు కదా, ఏమవుతుంది 2 పెన్షన్స్ తీసుకుంటే? అంటే దానిపైన ఎందుకు మీరు ఇంత స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు? 2004 తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగునికి పెన్షన్ లేదు. నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా లేదు పెన్షన్. అదే EPS 95 స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే వివిధ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో, కార్పొరేషన్ లో పనిచేసిన వ్యక్తులకి, కార్మికులకి, మీకు నమ్ముతారా, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు నెలకు పెన్షన్ తీసుకుంటున్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తులు 1000, 2000 ఏ విధంగా బతకగలుగుతారు? మరి వీళ్ళకి లేని, కార్మికులకి, ఉద్యోగులకి లేని వెసులుబాట్లు మీకెందుకు? అంటే చట్టాలు మీరు ఏమైనా చేసుకోవచ్చానా? వాళ్ళకి ఎంత వస్తుంటుంది? ఎవరికి? ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి వేరియేషన్ ఉందండి. మన తెలంగాణలో అయితే మీరు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినట్లయితే మీకు 50,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2 సార్లు 3 సార్లు అలా పెరిగే కొద్దీ ఇంక్రిమెంట్ ఎక్కువ అవుతూ వస్తుంది. మాక్సిమం క్యాప్ 70,000 ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒకసారి పనిచేసినట్లయితే 30,000, మాక్సిమం క్యాప్ 50,000. సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ పెన్షన్లు ఇచ్చేది 31,000 అండి. ఇందులో ప్రజలకి తెలియదు ఏమంటే పంజాబ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది, 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ అని. అంటే మిగతా రాష్ట్రాల్లో మీరు ఎన్నిసార్లు ఎక్కువ చేస్తే అంత కొంచెం ఎక్కువ పెన్షన్ మీకు వస్తుంది. పంజాబ్ లో ఏం చేశారంటే 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ అని, మీరు ఒకసారి చేసినా మీకు ఒకటే పెన్షన్ ఇస్తారు. 2-3 సార్లు ఎమ్మెల్యే పని చేసినా మీకు ఒకటే డబ్బు వస్తుంది పెన్షన్. కానీ పంజాబ్ లో కూడా ఇప్పుడు ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. దేశం మొత్తం మీద రాజకీయ నాయకులు పెన్షన్ వద్దని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను మాత్రమే త్రూ ఆర్టీ ఆధారాలతో ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే సరిపోతుందని WD గణేష్ మాత్రమే పోరాడుతున్నాడు. మరి ఆధారాలు ఏం తీసుకున్నారు దీనికి? సో ముందుగా ప్రజలకి ఇది తెలియజేయాలి. ఈ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ల్లో, సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు కూడా రాజకీయ నాయకుల పెన్షన్ల మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు అని. కానీ జనాలకు తెలియంది ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ బిల్ని. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.
ఎందుకంటే చట్ట సవరణ చేయాల్సింది పార్లమెంట్ మాత్రమే, అసెంబ్లీ మాత్రమే, అవును కోర్టుకి అధికారం లేదు. అవును ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఏమని, నువ్వెవరు మాట్లాడడానికి, నీకు ఏ అవును, అధికారం ఉంది అవును అండ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. ఉమ్, ఇప్పుడు మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటేనో ఒక పాల ప్యాకెట్ కొంటేనో అందులో ₹1 మనము వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ది గవర్నమెంట్. అవును మన ఇలా పన్నుల ద్వారానే వీళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు రాజకీయ నాయకులు. అవును నాకే కాదు, భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. అవును నేను లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీలోనే ఉన్నాను డ్యూరింగ్ మాన్సూన్ సెషన్స్ 2024. I spoke with the Deputy Commissioner of Police of New Delhi to grant the permission at Jantar Mantar for peaceful protest. కానీ బట్ they didn't give permission to me. అందుకోసమే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలుద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ హైదరాబాద్ లోను విజయవాడలోను 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్స్ ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండేలా నిబంధన పెట్టవచ్చు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్. అవును ఎంపీగా తీసుకునే వాళ్ళకి మేము ఎమ్మెల్యే ఇవ్వము, ఉమ్, ఎంపీగా తీసుకునే వాళ్ళకి మేము ఎమ్మెల్సీ పెన్షన్ ఇవ్వమని పెట్టవచ్చు నిబంధన. అవును ఫస్ట్ మనం ఇక్కడ గెలుద్దాము, తర్వాత వచ్చే వింటర్ సెషన్స్ లో ఢిల్లీలో పోరాడదామని నిర్ణయించుకున్నాను. ఓకే నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్టీ వేయడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్లు తీసుకుంటారో లిస్ట్ ఇవ్వండి అని. ఉమ్, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీ వేయడం జరిగింది, సెక్రటరీ జనరల్ గారికి. ఓకే ఎవరెవరు ఎక్స్ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటారో లిస్ట్ ఇవ్వండి. ఇద్దరు నాకు లిస్ట్ ఇచ్చారు, అయితే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎలా గెదర్ చేస్తున్నారు? త్రూ ఆర్టీఏ ద్వారా ఇచ్చారు, RTA. వాళ్ళే లిస్ట్ ఇచ్చారు. అతి సాధారణమైన మనల్ని ప్రభుత్వం ఏమడుగుతుంది, మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి, అవును ఆదర్శంగా నిలవండి అని అడుగుతుంది. బట్ 100,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులు, అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ప్రభుత్వానికి తెలియదా? ఇది తెలుసు కదా. ఉమ్, మరి మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, మీరు ఒకటి వదులుకోండి అని ఎందుకు ప్రశ్నించదు, ఎందుకు అడగదు? అట్లీస్ట్ అడగదు ఎందుకు? మనమే పోరాడి చట్ట సవరణ తీసుకురావాలి.